సో, ఈ లెక్కన కొనడానికి అవకాశం ఈ లేదు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, ముస్లింలు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టలేదు అది క్లియర్. సో, ఇప్పుడు మారిన వాళ్ళందరూ కూడా మరి ఎవరన్నట్లు? ఇప్పుడున్న ముస్లింలెవరు? క్రైస్తవులెవరు? 2, 3 ఉదాహరణలు చెప్తూ దానికొక సందర్భం చెప్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితంలో ఏ రోజైతే మతం మార్చుకోవాలని ఒక సందర్భం వచ్చినప్పుడు, క్రైస్తవ సమాజంకి చెందిన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరకొచ్చినారు. వచ్చి, "అంబేద్కర్ గారు మీరు ఈ రకంగా మతం మార్చుకుంటారని బహిరంగంగా చెప్పినారు గదా! మీరు మా క్రైస్తవ మతానికి రండి. మతానికొచ్చినట్టయితే మీకు అన్ని రకాల సౌకర్యాలు మేమిస్తాము. కొన్ని కోట్ల రూపాయలు ఆ రోజే ₹100,00,00,000 ఇస్తాము" అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాటి పోప్ చెప్పడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముక్తకంఠంగా స్పష్టంగా చెప్పారు. ఈ క్రైస్తవ మతం అనేది ఈ భూమి మీద ఈ గడ్డ మీద పుట్టిన సాంప్రదాయం కాదు. ఎక్కడో విదేశాలల్లా వ్యాపారం కోసం ఈ దేశానికి వస్తూ వచ్చిన మతమే క్రైస్తవ మతం. కాబట్టి నేను ఆ మతాన్ని తీసుకోను. అదే సమయంలో ముస్లిం సంబంధించిన ఉలేమాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి రావడం జరిగింది. మా దాంట్లోకి మారండని. ఆ! ఎవరిని వదలలేదు సార్. బుద్ధుడిని అక్కడికి కూడా కూడా వచ్చి వదలలేదు. డాక్టర్ బాబాసాహెబ్‌ని అడిగితే బాబాసాహెబ్ కూడా స్పష్టంగా చెప్పినారు. ఇస్లాం మతానికి భారతీయ సభ్యతకు సంబంధం లేదు. హ్మ్. కాబట్టి నేను దాంట్లో చేరే అసలు అవకాశమే లేదు. చిట్ట చివర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాగా అధ్యయనం చేసిన తర్వాత బౌద్ధ మతానికి ఏదైతే సమాజంలో శాంతి అనే వ్యాపించే ఒక సిద్ధాంతం బౌద్ధ మతానికి ఉంది కాబట్టి నేను ఆ మతాన్ని తీసుకుంటా అని వారు జీవితకాలంలో మతాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ చనిపోయారు. ఇక్కడ వచ్చేది ఏమిటి అంటే క్రైస్తవ ఈ దేశము స్వాతంత్రం కాకముందు 1900 సుమారుగా 28లో సైమన్ కమిషన్ అనే ఒక వ్యవస్థ ఈ దేశం స్వాతంత్రం కాకముందు ఈ దేశంలో ఆర్థిక సామాజిక స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి కనుక్కోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక సైమన్ కమిషన్ అనే ఒక వ్యవస్థను ఈ దేశానికి పంపించడం జరిగింది. అయితే ఆ రోజులలోనే ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ భారతీయ క్రిస్టియన్ వ్యవస్థకు సంబంధించిన ఆల్ ఇండియా కమిటీ వాళ్ళు పోయి వాళ్ళతో మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయం చర్చ వచ్చినప్పుడు మా క్రైస్తవ సమాజంలో ఏ వ్యక్తి అయితే క్రైస్తవ మతం తీసుకుంటాడో క్రైస్తవుడుగా పరిగిస్తాడో మా క్రైస్తవంలో మతాలు కులాల ఒక ప్రస్తావన లేదు. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే క్రైస్తవం తీసుకుంటే ఆ వ్యక్తి క్రిస్టియన్. అదే రకంగా ముస్లింలు కూడా అదే రకంగా అనడం జరిగింది. ముస్లింలు ఎవరైనా మతం మార్చుకున్నట్టయితే ఈ దేశంలో కేవలం ముస్లిం సమాజం అంటే మా దగ్గర కులపరమైన వివక్ష ఉండదు అని వాళ్ళు ఆ రోజు ప్రకటించడం జరిగింది. అదే క్రమంలో కొన్ని రోజులు పోతా దేశం స్వాతంత్రం కాగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ పరమైన హక్కు ఇచ్చినారు ఈ దేశంలో. ఇచ్చిన తర్వాత షెడ్యూల్ కులాల వాళ్ళు వారి ఒక రిజర్వేషన్ అనే హక్కుతోని మెల్లిమెల్లిగా జీవితం ముందుకు పోతా ఉంది. క్రైస్తవ మిషనరీలు ఏ రకంగా అయితే ఈ దేశంలో వారి యొక్క మత వ్యాప్తి చేయడానికి ఏ కుట్రతో అయితే ఈ దేశం మీద దాడి చేయడం ప్రారంభమైందో మతపరమైన కుట్ర. తీర ప్రాంతాల నుంచి మొదలుకొని మచిలీపట్నంలో మొదటిసారి వాళ్ళు పెనిట్రేట్ అయ్యి వాళ్ళ చర్చలు పెట్టి ఒక గ్రామానికి పోతారు. ఆ గ్రామంలో నిరుపేదలు ఎవరు అంటే నిమ్న జాతులు వాళ్ళని పట్టుకుంటారు. పట్టుకొని ఫస్టు వాళ్ళని విద్య, వాళ్ళకు సేవ, వాళ్ళకు ఆరోగ్యం అని ఒక అలవాటు చేసి సమాజంలో ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు జనరల్‌గా ఒక చైన్ ఉంటది. ఆ చైన్‌లో ఎక్కడ దెబ్బ కొడితే తెగిపోతుంది చైన్ అంటే ఎక్కడైతే చైన్ వీక్ ఉంటదో అక్కడ దెబ్బ కొడితే చైన్ తెగిపోతది. ఆ రకంగా ఆ బలహీనులైన షెడ్యూల్ కులాల కుటుంబాల జీవితాలలో ఏదైనా జటిలమైన సమస్య, ఆరోగ్యపరమైన సమస్య వస్తే మనం చూస్తాం. ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్య వస్తే కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలైతది. అటువంటి సమస్య వచ్చినప్పుడు క్రైస్తవ మత బోధకులు ఆ చలువు చూసుకొని మీరు మతం మార్చుకోండి. మీకు ఆ ట్రీట్మెంట్‌కి కావాల్సిన డబ్బులు మేమిస్తాము. మీ కుటుంబాన్ని మేము చూసుకుంటాం. మీ పిల్లలని మేము ఒక పాఠశాలలో మేము చదివిస్తాము. ఈ రకంగా వాళ్ళకందరికి కూడా ప్రలోభం పెట్టి జనాలని మతం మార్చే ఒక క్రమం సరే ఇక్కడే ప్రారంభమైంది. ఒక క్వెషన్. హిందూ మతంలో వివక్ష ఉంది అని క్రైస్తవంలోకి ముస్లింలుగా మారిన వాళ్ళు, క్రైస్తవులుగా మారిన దళితులో మళ్ళీ ఇప్పుడు అక్కడ కూడా వివక్ష ఉందని గగ్గోలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇదే క్రైస్తవ సమాజం వాళ్ళు స్టార్టింగ్‌లో 1929లో ఏదైతే మా మతంలో కులపరమైన వివక్ష లేదు అని చెప్పుకుంటూ వచ్చినారు. తర్వాత కొన్నాళ్ళు పోతా ఏ రకంగా అయితే ఈ మతం వ్యాప్తి చేసే క్రమంలో ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించిన దళితులు అనే వ్యక్తుల నిమ్న జాతుల వాళ్ళందరూ కూడా వేగం పెరిగిపోయి ఎక్కువ శాతం మతం మార్చుకున్న ఈరోజు జాతులేవి అంటే నిమ్న జాతులు. చాలా సునాయాసంగా మారిపోయినాయి. వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇచ్చే అవసరమే లేకుండా వాళ్ళకు అవసరాలు చిన్న అవసరాలు, భోజన అవసరాలు, వాళ్ళ పిల్లల అవసరాలు కాగానే మతం మారిపోయింది. కానీ రాను ఈ కులాలు ఏమన్నా పోతా ఉన్నాయి. ఆ సమాజంలో పోయిన తర్వాత అక్కడున్న బోధకులందరూ కూడా ఎవరైతే చర్చ్ పాస్టర్లు గ్రహించినారు. ఈ కులాల సంబంధించిన తాకిడి పెరుగుతా పోయింది. కానీ ఈ దేశంలో షెడ్యూల్ కులాల వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రాయితీలున్నాయి. మరి ఆ రాయితీలు మీకు దక్కాలి అంటే
మీరు మీరు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నప్పుడు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్‌ల మీరు మీ పేరు రాయండి. హ్మ్. మీ మతము జాగాల హిందూ అని రాసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నట్టు పక్షాన మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తది. ప్రభుత్వపరమైన హక్కులన్నీ వస్తాయి. మీరు మీ ప్రభుత్వ ఉద్యోగాలు పొందొచ్చు. ప్రభుత్వపరమైన రాయితీలు పొందొచ్చు. కానీ చర్చ్‌లో మీరు చర్చ్‌లోకొచ్చి చర్చ్‌లో వేరే పేరు పెట్టుకొని చర్చ్ పాస్టర్ ఆ రకంగా చర్చ్ పాస్టరు గైడ్ చేయడం ప్రారంభమైంది. నేను చాలామంది ఎంఆర్ఓలతోని కలుస్తున్న క్రమంలో ఒక ఎంఆర్ఓ దగ్గరికి కలిసి నేను ఆయనతో కూర్చొని మాట్లాడాను. సార్ ఇప్పుడు ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో గదా! వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద అప్లై చేస్తే మీరు ఏంటి ప్రాసెస్ ఏంది? క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే ప్రాసెస్ ఏంది అంటే, జనరల్‌గా ఎవరైనా సరే ఒక దరఖాస్తు పెట్టుకుంటారు. దరఖాస్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళ అన్ని డీటెయిల్స్, ఆధార్ కార్డ్ అన్నీ పెట్టిన తర్వాత అక్కడ స్థానికంగా చుట్టుపక్కల ఒక ముగ్గురు వ్యక్తులు ఒక పంచనామా అంటారు దాన్ని. ఆధార్ కార్డ్ పెట్టి వాళ్ళ సంతకాలు పెట్టి అప్లై చేస్తే అప్లై చేసిన తర్వాత ఎంఆర్ఓ తరఫున పక్షాన ఒక సర్వేయర్ అక్కడ పోయి ఆ వ్యక్తి కుటుంబంలో చూసి, ఆ ముగ్గురు సర్వేయర్‌తో మాట్లాడి వాళ్ళతో సంతకాలు తీసుకొని ఈయన హిందువా? ఈయన షెడ్యూల్ కులాల వ్యక్తియా? అక్కడ స్థానికంగా ఏదైతే కుల సంఘం సంబంధించిన కుల పెద్ద ఉంటాడో ఆయన ధృవీకరణ పత్రం ఇస్తాడు. అది తీసుకొని దాన్ని పెట్టిన తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ చేసేది ఇది ప్రాక్టీస్. కానీ దాని భిన్నంగా చర్చ్‌లో ఉన్న పాస్టర్‌లు ఏం స్టార్ట్ చేస్తున్నారంటే లైజనింగ్ ఆఫీసర్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. వీళ్ళు ఎంఆర్ఓ దగ్గర పోయి ఒక డీల్ మాట్లాడుకుంటున్నారు. ఎంఆర్ఓ గారు ఈ రకంగా మా చర్చ్‌కి సంబంధించిన ఈ దళితులు మీ దగ్గరకు అప్లై చేస్తారు. ఒక్కొక్క క్యాస్ట్ సర్టిఫికేట్‌కి మేము రూ. 1000 ఇస్తాం మీకు. ఇచ్చి మీరు సర్వే అవన్నీ ఏం చేయకండి. డైరెక్ట్‌గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి. ఆ రకంగా సరూర్ నగర్ ఒక ఎంఆర్ఓ దగ్గర దాదాపు 100 అప్లికేషన్‌లు సబ్మిట్ చేస్తే దాంట్లో 50 అప్లికేషన్ కన్వర్టెడ్ క్రిస్టియన్.